హలో గాయస్, గుడ్ మార్నింగ్. టైమ్ 8 అవుతుంది. యాక్చువల్గా నేను అయిపోయినా కదా, మా అన్న వాళ్ళ పాప బర్త్డేకి విలేజ్కి పోయిందని 6 వరకు స్టార్ట్ అయిపోదాం అనుకున్నాం. కానీ నేను పండుకుందే 4:30కి. ఇంకా లేవలేను. 6:30కి అట్లా లేచి మా తమ్ముని గారి దగ్గరికి వచ్చిన, మాట్లాడుకుంటూ కూర్చున్నాం. ఈ టైం అయిపోయింది. ఇప్పుడు ఫ్రెష్ అప్ అయ్యి పోవాలి. మేము ఎన్ని గంటలకు స్టార్ట్ అవుతామో ఏమో చూద్దాం. పొద్దున 6:30కి లేస్తే ఇప్పుడు స్టార్ట్ అయిపోయినాం మేము. ఆల్మోస్ట్ ఎంత అవుతుందా టైం? ఇప్పుడు 9:30, 10 కావస్తుంది. ఇప్పుడు స్టార్ట్ అయినాం. మా తమ్ముడు నేను సోది కొట్టుకుంటూ కూర్చున్నాం. ఇంతసేపు బండి తీసుకున్నాము. హెల్మెట్ ఇస్తుండు. విందే హెల్మెట్ తెలిపినావా? అరే అట్లనే ఉందిరా లోపల. ఇగోరా అటు చూడరా. మర్చిపోతారా నేను. సరే అయితే చలో పోతున్నాం మేము. హెల్మెట్ వేసుకుని ఊరికి. ఆకలి అవుతుంది. టిఫిన్ తిన్నాక స్టార్ట్ అయిపోతాం. టిఫిన్ ఏడాను చూద్దాం. ప్రజ్ఞాపూర్ దాకా ఓపికంటే ప్రజ్ఞాపూర్, లేకపోతే రోడ్డు మధ్యలో ఎన్నైనా తిని వెళ్ళిపోతాం. ధరా బంజారా బండి దాని చెప్పినా కదా ఇంతకుముందు ప్రజ్ఞాపూర్లో పూరి తిండికి వస్తా అని చెప్పి. వీడికి వచ్చిన పూరి తింటున్నా. జనాలు అందరూ చూస్తారు, పట్టించుకోవట్లేదు నేను. ఎందుకంటే బయటకు వచ్చిన ధైర్యంగా నేను వాళ్ళందరినీ పట్టించుకోవడం మానేసిన. ప్రజ్ఞాపూర్లో ఈ పూరి ఫేమస్. జస్ట్ బస్ స్టాప్, ఇదే బస్ స్టాప్కి ఇదే బస్ స్టాప్కి అటు నుంచి వస్తే రైట్ సైడ్, ఇటు నుంచి పోతే లెఫ్ట్ సైడ్లో ఉంటుంది. ఇప్పుడే మా తమ్మునికి టోకెన్లు ఇచ్చి పంపించిన. పూరీలు తీసుకొని ఇక్కడ లైన్లో అంతమంది ఉన్నారు కదా, అక్కడ నిలబడ్డాడు. వాడు కూడా పూరి తీసుకున్నాక తింటాం. తినేసి స్టార్ట్ అవుతాం. ఆ పూరి తినేసి స్టార్ట్ అయిపోతాం. ఇప్పుడు 11:40 అవుతుంది. 10:30కి మేము స్టార్ట్ అయినాం అనుకుంటాం. మళ్ళీ మా పూరీలు వచ్చినాయి. ఒక అర్ధగంట వెయిట్ చేసినాక తినేసి బయలుదేరాలి. మస్తు వేడిగా ఉంది. ఇంకో హాఫ్ అన్ అవర్ టైం ఉంది మనం పోనీకి. హాఫ్ అన్ అవర్లో వెళ్ళిపోతాం. ఫైనల్లీ విలేజ్లోకి ఎంటర్ అయిపోయినాం మనం. మనం టిఫిన్ తిన్న దగ్గర నుంచి హాఫ్ అన్ అవర్ టైం పట్టింది. విలేజ్ లోపలికి వచ్చినాం. వీడియోలు ఎందుకు తీయాలి అంటే రోడ్డు మీద ఏడు ఆగాలి. ఇప్పటికే లేట్ అయిపోయింది. మేము లంచ్ తినే టైంకి వచ్చినామని చెప్పి అందరూ తింటారని చెప్పి ఫాస్ట్గా రానికి వీడియోలు తీసుకోలేము. లోపలికి పోయినాక ముచ్చటుంటే వీడియో తీస్తా, లేకపోతే ఇదే వీడియో అనుకోవాలి, సంతోషపడిపోవాలి. టాటా. మనము లేట్ అవుతుంది అనుకొని వచ్చినాం కదా. మనం వచ్చేసరికి ఇంకెవరు రాలేరు. మా అన్న ఒక్కడే ఆడ వెయిట్ చేస్తుండు. మాకు కాల్ చేసిండు ఎక్కడి వరకు వచ్చిర్రు అని. మేము స్టార్ట్ అయినామని చెప్పినప్పుడు స్టార్ట్ అయింది కాబట్టి అన్న నేను కలిసి వచ్చినాం. మేము వచ్చినాక ఆల్మోస్ట్ ఒక 1.5 hour తర్వాత అయితే బర్త్డే ప్రోగ్రామ్ అయితే స్టార్ట్ అయింది. మెల్లమెల్లగా ఒక్కొక్కరు రావడం స్టార్ట్ చేసిర్రు. స్టార్ట్ చేయగానే ఇంకా కొంచెం రాగానే అన్న కూడా కేక్ కటింగ్ స్టార్ట్ అయిపోయింది. కేక్ కటింగ్ అయిపోగానే మేము కూడా ఫోటో దిగేసి ఇంకా మెల్లగా కళ్ళు కోసం దారి పట్టినాం. అన్న వాళ్ళు తీసుకొని పోతురు మమ్మల్ని. సో మన లాగు చెత్త వస్తుంది. మనం ఇక్కడ ఇప్పుడు ప్రజెంట్ కలదానికి అనుకుంటున్నాం. మా తమ్ముడు, నేను ముంగట ఇంతసేపు చూపించిన మా అన్నలు, మా అల్లుడు, మా బొమ్మడి బావగాని బొమ్మడిది ఎవరు పెద్దడు వాటి బావ చిన్న ఏదో ఒకటిలే. సో ఇప్పుడైతే మేము కళ్ళు తాగి ఒక 2 గ్లాసులు, నేను 1 గ్లాసు వేడు, మా తమ్ముడు కాబట్టి అన్న నేను 2, తమ్ముడు 1, వాళ్ళందరూ పీపల్ కాబట్టి 1 లీటర్ 2 లీటర్లు తాగేస్తారు. కారు లోపలిదాకా పోదని చెప్పి కారు పడేసి ఒక 1/2 కిలోమీటర్ నడవాలంట. మన పక్కన మొత్తం పొలాలు, బురదలు, ఇటు పక్కన కూడా బాగుంది సీనరీ. యాక్చువల్గా ఇలాంటివన్నీ కష్టతరమైన సాహసాలు చేసుకుంటా మేము లోపల పోతున్నాం. పోయి ఒక 5 లీటర్లు తీసుకుంటా ఉంటారు వీళ్ళు. వాళ్ళు 1, 2, 3 ఉన్నారు. మేము 2 ఉన్నాం. సో మా ఇద్దరికి 2, 1 గ్లాస్ కలిపి ఒక 1/2 లీటర్ అవుతుంది. మిగతాదంతా అలా తాగేస్తారు పీపల్. ఇక పోయి తినాలి. ఆకలి అవుతుందంటే 3:30కి ఇటు పట్టుకొని వచ్చారు. చూద్దాం, పోయేటప్పుడు చెప్తా. తాగినాక నా కళ్ళు ఎట్లుంటుంది, ముఖం ఎట్లుంటుంది, వీడు ఎట్లుంటాడో చూద్దాం. లెట్స్ సీ ఫర్ దట్ రియాక్షన్. పాపం వీళ్ళు కష్టపడి పొలాలు వేసుకుంటే జూడు మొత్తం తినేస్తుంది.
అందుకే కాదురా పాప మీది వరి తినేస్తుందిరా. మరి అది కూడా ఒరే కదా, అది కూడా అదే కదా. పైన చెట్ల మీద ఏం లేవురా, ఈత చెట్లు తాటి చెట్లు ఎక్కవా ఇది? మరి ఏది ఎక్కలేదు. నీకు కనబడతాయి గల్ల గుంపులు ఏం కనబడతాయి నీకు? అసలు ఇక్కడ వీళ్ళ ఊర్లో అయితే చాలా కోతులు ఉన్నాయి. పొలాల దగ్గర ఏది కనిపిస్తే అవి తింటూనే ఉన్నాయి. పాపం వరి వేసుకున్నారు, అప్పుడే ఆ వరిని తినేస్తున్నాయి. అక్కడ ఏది దొరుకుతుంది తినేస్తూనే ఉన్నాయి. చాలా రోజుల తర్వాత ఇక్కడ నేను ఊర్లలోకి వచ్చినాయి. అన్నీ వింత వింతగా అనిపిస్తున్నాయి, అంటే మంచిగా అనిపిస్తున్నాయి. చెట్లు, ఆ పొలాలు, ఆ వాటరు. ఇక్కడనైతే బాయిలు చాలా ఉన్నాయి. ఇక్కడ నేను దగ్గర దగ్గర పోయిన దారిలోనే ఒక 10 to 12 బాయిలు చూసిన. ఈ బాయిలు మొత్తం ఎట్లా అంటే కనిపిస్తలే ఎవరికన్నా. తెలియని వాళ్ళు ఊర్లోకి వచ్చారా అంటే ఆ బాయిలో పడిపోతే మస్తు ప్రాబ్లం అవుతుంది. అది కనిపించట్లేవు దగ్గర జాగ్రత్తగా చూస్తుంటే. పోతుంటే పోతుంటే మాకు నార్మల్గా చాలానే కనిపించినాయి బాయిలు. ఈడెవరో పాముని చంపి పడేసారు. ఒక పెద్ద పాము రా అని మా అన్న అన్నాడు, కానీ ఆడ పాము ఏం లేదు, చిన్న పామే. ఎవరో చంపాడ పడేసారు. మేము వచ్చిన తాళాల చాలా తాటి చెట్లు ఉన్నాయి. తాటికల్ల అంటే మా అన్న తెలిసిన వాళ్ళు ఉన్నారని చెప్పి తీసుకొని వచ్చిండు, బాగుంటుందిరా అని చెప్పేసి. ప్రజెంట్ వచ్చినాం కదా, ఇదే పాక మనది. కొట్టమంటారు దీన్ని, ఇప్పుడు మనం కావాల్సింది. ముగ్గురు మిస్ అయ్యారు. 4 మిస్ అయ్యారు. ఫోటో దిస్ ఈజ్ మైన్. నేను ఇది ఫస్ట్ టైం చూస్తున్నా. ఆయన దాని మీద రాక్ పౌడర్, అంటే రాయిది పౌడర్ ఉంటుంది కదా రాసింది, అది పోసి ఆ చాక్ని షార్ప్ చేసుకుంటుండు. దాంతో షార్ప్ చేస్తే చాలా షార్ప్ అవుతుంది అంట, మా అన్న వాళ్ళు చెప్పారు. 50 రూపాయలు ఇస్తారే. తాగి తాగి పడేసిన ఈడ సీజన్. నువ్వు నాకు ఎప్పుడైందే ఈయనే తీసుకునే. ఓ దొరా ఈడ తీసుకునే, లీటర్ తీసుకో 50 రూపాయలు. తీరా పోరా గాంజిరెడ్డి దగ్గరకో బింజిరెడ్డి దగ్గరకో. బింజిరెడ్డి కాదు, సత్యరెడ్డి దాంట్లో. అదే సత్యరెడ్డి. ఇప్పుడు కుర్మోళ్ళు ఉన్నారు దుకాణం కాడికి. అది మిక్సర్ తీసుకురా అట్లే. వీడియో కాల్ చేయమంటారు. అదే లేపే లేపరా గప్పుకు రావాడా లేపు చెయ్యి. నేను చేయగా కట్లా పడ్డా కడిగేసి పారు వీడియో. దిస్ ఈజ్ మీ ఆఫ్టర్ 1 పెగ్. యాక్చువల్లీ మన వాళ్ళందరూ తాగేసారు, నేను కూడా తాగిన. ఇప్పుడు 4:30 అవుతుంది, ఇంతవరకు లంచ్ లేదు. మా అన్న వాళ్ళు మళ్ళీ ఇంకో 2 లీటర్స్ తీసుకురు. వాళ్ళు అది కంప్లీట్ చేసిన తర్వాత మళ్ళీ వెళ్ళి తినేసి మళ్ళీ రిటర్న్ ఇంటికి పోవాలి. ఫుల్ చలి పెడుతుంది, మళ్ళీ ఎట్లా పోతాము. అక్కడ అంకుల్ వాళ్ళు అడవి నార్మల్ అడవి పందులు ఉంటాయి కదా, అవి చైన్లకు పట్టినాయి. దాన్ని పట్టడం కోసం బాంబులు పెట్టి దాన్ని పంపించడానికి ట్రై చేస్తారు. అది చూపించచ్చు మీకు, కానీ సౌండ్ వస్తుంది. ఇదేనో సౌండ్ వస్తుంది, కానీ నాకు అంత ధైర్యం లేదు. అవి ఏంటంటే స్ట్రైట్గా వచ్చి గుద్దేస్తుంటాయి. మనకు అంత ధైర్యం లేదు కాబట్టి నేను చూపించలేను. ఇంటికి పోయేటప్పుడు చూపిస్తా. మాటలు తేడా వస్తున్నాయి కదా, ఐ లైక్ దట్. This is my cousins. This is my younger brother. This is my elder brother. After 2.5 hours, we are heading towards party. We are నోరుతిరతలేదు అంతా సౌత్. 5 నిమిషాలు ఇంగ్లీష్ మాట్లాడుతలేరా? ఫైనలీ we are at place. మన కోసం ఫుడ్ అని రెడీ చేసి పెట్టారు. మనం we have to go and eat lunch at 5 PM. అండ్ యాక్చువల్లీ మనం ఇప్పుడు స్టార్ట్ అవ్వాల్సింది ఉండే. మనం ఇప్పుడు ఒక 6:30 గట్రా స్టార్ట్ అవుతాం. మా తమ్ముతో నడిపిస్తా, నాకు ఓపిక లేదు. సో వీ విల్ బీ బ్యాక్ ఆఫ్టర్ సూన్ 2:30.
లాస్ట్ మనదే క్లోజింగ్. హలో గాయ్స్, అయితే మొత్తానికి అయితే ఫంక్షన్ అయిపోయింది, బర్త్డే పార్టీ. మనం రిటర్న్ అయిపోయినాం. 7:20కి అట్లా స్టార్ట్ అయిపోయినాం. ఇంటికి పోయేసరికి 9:30 అవుతుందో మరి 10 అవుతుందో తెలియదు. మెల్లే పోదామని ఫిక్స్ అయినాము. నాకు ఫుల్ నిద్ర వస్తున్నట్టు అవుతుంది. వెనకాల కూర్చుంటే తమ్ముడు నడిపిస్తుండు బండి. సో నిద్ర వస్తుంది రా బండి ఆపినాడు చాయ్ దగ్గర అంటే తమ్ముడు ఆపిండు. చాయ్ షాప్ దగ్గర చాయ్ తాగేసి, చాయ్ కాదు సారీ కాఫీ, స్ట్రాంగ్ కాఫీ తాగి స్టార్ట్ అయిపోతాను. నిద్ర పోయింది, ఇంకా కాఫీ తాగితే మొత్తం పోతుంది, స్టార్ట్ అయిపోతాం. చలో రైట్, ఈ రోజుకి ఈ వీడియో అయితే. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సంతోష్ కుమార్ నీలా, టాటా, బాయ్ బాయ్.